స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏ మార్గంలో ఉన్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవలసినదిగా మనవి. మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. స్నేహితులారా, ఈ లెంట్ కాలము చాలా ప్రత్యేకమైనదని విశ్వసించి ఈ లెంటులో ఆయా ప్రార్థనల యందు పాల్గొనుచు ఉన్నటువంటి మనము ఎటువంటి మార్గమును అనుసరించి జీవించేటటువంటి వారంగా ఉన్నాము అనే ప్రశ్న మన జీవితంలో మనము వేసుకున్నట్లయితే మనలో ఒక్కొక్కరము ఒక్కొక్క విధమైన మార్గమును అనుసరించేటటువంటి వారంగా ఉన్నాం. మనలో చాలామంది దేవుని చిత్తము ఏమై ఉన్నది, ఆయన ఆలోచన ఏమై ఉన్నది, ఆయనకి ఇష్టమైనటువంటి మార్గము ఏమై ఉన్నది అని ఆలోచించకుండా మనకిష్టమైనటువంటి మార్గంలో, మనకు సంతోషము కలిగించే మార్గంలో, ఈ లోక సంబంధమైనటువంటి మార్గంలో మనము నడుచుకునేటటువంటి వారంగా ఉన్నాం. అది మోసపూరితమైన మార్గం కానివ్వండి, పగలు ప్రతీకారాలతో రగిలిపోయే మార్గం కానివ్వండి, అన్యాయము, అక్రమము, అవినీతి, అన్యాయము, కలహములు, జగడములు, ఇలా ఈ లోక సంబంధమైనటువంటి లోకంలో ఇతర ప్రజలు లేక లోకంలో దేవుని అందలి భయభక్తులు లేనటువంటి వారు అనుసరించేటటువంటి మార్గములనే, జీవిత విధానములనే మనలో చాలామంది అనుసరించేటటువంటి వారంగా ఉన్నాం. ఈ లోక సంబంధమైన సంతోషము, ఈ లోక సంబంధమైన ఆధిక్యతలను, ఘనతలను కోరుకొని ఈ జీవిస్తూ ఉన్నటువంటి ఈ మార్గములన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి మార్గములుగా మనం అర్థము చేసుకోవాలి. ఆనాటి ఇశ్రాయేలు జనాంగం కూడా తమ చుట్టూ ఉన్న జనాంగములను చూసి, ఇతర ప్రజలను, వారి యొక్క జీవిత విధానములను, ఆ సమాజంలో ఉన్న తీరు తెన్నులను వారు గమనించి దైవికమైనటువంటి మార్గాన్ని వారు విసర్జించి, దైవికమైనటువంటి ఆలోచనను వారు విసర్జించి ఈ లోక సంబంధమైన మార్గం అనగా వారు దేవుణ్ణి తమ రాజుగా తిరస్కరించి మనుషులను తమకు రాజులుగా ఉండాలని కోరుకునేటటువంటి వారుగా ఉండి దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ దినాలలో మనము అనుసరించే మార్గం కూడా దేవునికి విరోధమైనదా, దేవునికి కోపాన్ని కలుగజేసేటటువంటి మార్గమా అని ఆలోచించకుండా మనము ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వేళ మనం ఏ మార్గాన్ని అనుసరించి జీవించుచు ఉన్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉండింది. ఆనాటి ఇశ్రాయేల్ జనాంగంతో సమూయేలు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఇప్పటివరకు దేవునికి విరోధమైనటువంటి మార్గాన్ని అనుసరించాలని ఆశపడుతూ ఉన్నారు, కుతూహలంతో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో శ్రేష్టమైనటువంటి మార్గం ఏంటో, దేవునికి ఇష్టమైనటువంటి మార్గం ఏంటో
మీకు నేను తెలియజేస్తానని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లెంట్ కాలంలో స్నేహితులారా, మనము లెంటు ప్రార్థనలో పాల్గొనుచూనే లేక సిలువను గురించి ధ్యానిస్తూనే మన సొంత ఇష్టమైన మార్గంలో మనము నడిచేటటువంటి వారంగా ఉన్నామా? దైవికమైనటువంటి మార్గము ఏమిటి? దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి, దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి మార్గము ఏమిటని ఆలోచించేటటువంటి వారంగా ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి కాలంలో స్నేహితులారా, సిలువ మార్గాన్ని మనం అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. ఈ లోక మార్గాలన్నిటికీ అతీతంగా పగలు, ద్వేషాలు, అధికారకాంక్ష, మోసము, వేషధారణ, ఇవన్నిటికీ అతీతంగా సిలువ మార్గం అనేది క్షమాపణతో కూడినటువంటిది, ప్రేమతో కూడినటువంటిది, త్యాగము, మంచితనంతో కూడినటువంటిది. ఈ దినాన సిలువను గురించి ధ్యానిస్తున్నటువంటి ఇలాంటి కాలంలో ఆయన త్యాగమును గురించి తలపోస్తున్నటువంటి మనము ఈ క్షమాపణ మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని, త్యాగపూరితమైన మార్గాన్ని, మంచితనంతో కూడిన మార్గాన్ని అనుసరించేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. ఇలాంటి కాలంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడవు, మా అందరి కొరకు ఒక నూతనమైన పరిశుద్ధమైన మార్గాన్ని నియమించినటువంటి వాడవు. మీ సిలువ ద్వారా క్షమాపణ, ప్రేమ, త్యాగము, మంచితనము మా జీవితాలలో అలవర్చుకోవాలని సందేశమును అందించినటువంటి దేవుడవు గనుక మేము ఈ విలువలను కలిగిన మార్గంలో ముందుకు సాగడానికి మీ దయా కనికరములను మా జీవితంలో అందు అనుగ్రహించమని బ్రతిమాలుకొనుచున్నాం. మమ్మల్ని కనికరించండి, మీ కృప దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని, వారు ఏ అవసరతలలో ఉన్నా, ఏ కన్నీరు కార్చేటటువంటి వారుగా, బాధలను, ఇబ్బందులను అనుభవించేటటువంటి వారుగా ఉన్న మీ హస్తములను చాచి స్వస్థపరిచి మీ దయా కనికరములను అనుగ్రహించి వారి మార్గములను సరళము చేసి ప్రతి విధమైన బంధకము, శోధన, సాతాను చెర కన్నీటి నుంచి విడుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.